విజయవాడలోని బుడమేరు కాలువకు మరోసారి గండి పడింది. మధురానగర్ ప్రాంతంలోని విజయదుర్గానగర్ రైలు వంతెన వద్ద గండి ఏర్పడింది. బుడమేరు కాలువకు ఏర్పడిన గండితో నీళ్లన్నీ ఏలేరు కాలువలోకి వెళ్తున్నాయి. దిగువ ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ప్రవాహం ఇలానే కొనసాగితే అనేక ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. విజయదుర్గానగర్ రైలు వంతెన వద్ద ప్రస్తుత పరిస్థితులను మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ వివరిస్తారు. విజయవాడ నగరంలో మధురానగర్ ప్రాంతంలో బుడమేరు మధ్యకట్ట గండిపడింది. ఒకవైపు బుడమేరు, మరోవైపు ఏలూరు కాలువ మధ్య ఈ గండి పడడం జరిగింది. మనం చూస్తున్నాం ఇటు ఉన్నటువంటి బుడమేరు వద్ద ఈ గండి పడిన నేపథ్యంలో ఇటుపక్క పెద్ద ఎత్తునటువంటి బుడమేరులో ఉన్నటువంటి నీరంతా దిగువకి వెళ్తుంది. ఒకవైపు ఏలూరు కాలువ ఉంది. ఏలేరు కాలువకి వెళ్ళినటువంటి నీళ్లు మొత్తం నీరంతా ఈ రెండింటిలో కలిసిపోవడం జరుగుతుంది. దీంతో పెద్ద ఎత్తున నీటి ప్రవాహం ఇటు బుడమేరు నుంచి వస్తున్న నీటి ప్రవాహం కూడా ఈ ప్రాంతం వస్తుంది. మరోవైపు విజయదుర్గానగర్లో పైన రైలు వంతెన ఉంది. ఇది మచిలీపట్నం విజయవాడ మధ్య రైళ్ల రాకపోకలు సాగించినటువంటి ప్రధానమైన వంతెన. ఈ వంతెన దిగువన ఉన్నటువంటి ప్రాంతంలో మొత్తం మట్టి అంతా కోతకు గురవడం, పెద్ద ఎత్తున నీరు ముందుకు పోవడంతో విజయదుర్గానగర్ మధ్య బుడమేరు మధ్య కరకట్ట ప్రాంతంలో అయితే ఉన్నటువంటి నివాసవాసులందరికీ తీవ్రమైన భయాందోళన వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున నీటి తాలూకా ప్రవాహం కూడా పెద్దనే ఉంది. మరోవైపు ఈ మార్గంలో ఉండేటువంటి రహదారి కూడా ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళేటువంటి రహదారి కూడా పూర్తిగా కోతకు గురైంది. మనం చూస్తున్నాం ఈ మధ్యలో ఏదైతే రోడ్డు కోతకు గురైందో ఆ కోతకు గురైన ప్రాంతంలో పెద్ద ఎత్తున గండిపడడం జరిగింది. రోడ్డు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయి అటువైపు నుంచి ఇటు విజయదుర్గానగర్ వైపు ఒక ప్రాంతం నుంచి మరోవైపు వచ్చే ప్రాంతం కూడా పూర్తిగా రహదారి లేని పరిస్థితుల్లో మొత్తం రెండు వైపులా రాకపోకలు కూడా నిలిచిపోయి ఈ స్థానికులు కొంతమంది ఉన్నారని తెలుసుకుందాం. ఏం జరిగింది, ఎన్ని గంటల సమయంలో ఈ ప్రమాదం? నిన్న నుంచి వరద నిర్మించి కట్టమించి ప్రాంతంలో పారుతూ ఉంది. అయితే వాళ్ళ హాఫ్ అన్ అవర్ 30 గంటల నుంచి ఇక్కడ గండిపడిపోయింది. ఈ గండిపడిపోవడం వల్ల పెద్దగా భారీగా ఏలూరు కెనాల్లోకి వాటర్ వెళ్తూ ఉందండి. ఇప్పుడు ఎవరన్నా ఇటు వెళ్ళాలంటే మధ్యఘట్ట ప్రాంతం నుంచి కేలరావు కాలనీ, విజయదుర్గానగర్ ప్రాంతం, గుణదల, నిడమానూరు కూడా ఇటు వెళ్ళేవాళ్ళు ఉంటారు. పూర్తిగా రాకపోకలైతే నిలిచిపోయినట్టు. ఇది బాగు చేసిన దాకా కూడా ఇక రాకపోకలు ఉండవు. ఇది మామూలుగా 1 టౌన్ నుంచి బుడమేరు వంతెన నుంచి ఇటు వస్తారు సార్. ఇది కేనా కోనమే, ఇటు ఆటో నగరం వెళ్ళడానికి మొత్తం మీద సెంటర్, ఇది మెయిన్ సెంటర్లో గండి పడ్డది. అందరికీ రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇది 3 రోజుల నుంచి జరుగుతుంది. 3 రోజుల నుంచి అంత ఇబ్బంది లేదు. ఇప్పుడు మన తెలుగుదేశం కార్యకర్తలే కానీ, మన బొండా ఉమ్మగారు నాయకులే కానీ అందరూ కూడా 3 రోజుల నుంచి మాకు సహకరిస్తున్నారు బాగానే. అన్ని ఒక ఫుడ్ కానీ, ఏ ఒక మంచి సౌకర్యం కానీ, టిఫిన్ కానీ, పాలు కానీ ప్రతిదీ కూడా ఎమర్జెన్సీగా అన్ని అందిస్తారు, బాగానే ఉంది. కానీ ఈ గండి కొట్టడంలో చాలా ఇబ్బందికరం, అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంది సార్. ఇంకా వచ్చే పరిస్థితి అధికారులు చెప్తాను సార్, ఇంకా ఎక్కువయ్యే పరిస్థితులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉన్నాయని చెప్పారు. కానీ ఏలూరు కాలువ గండి కొట్టడంలో బుడమేరు కొద్దిగా తగ్గే మార్గం ఉంది. ఇప్పుడు ఇది గండి కొట్టడంలో మన నిర్మూలన కానీ, మధురనారం ఏరియా కానీ ఈ ప్రాంతాలు కొద్దిగా ఇబ్బందిగా జరుగుతుంది సార్. ఎందుకంటే కాలువలంట నీరు మధురనారం, ఈ పశువు తోట, ఈ కిందకి వెళ్ళే కొద్ది ఇబ్బంది జరుగుద్ది. సీనార్ కోనలే కానీ ఇవన్నిటికీ బాగా ఇబ్బందికరం జరుగుతుంది సార్. ఈ ఏరియా కింద ప్రాంతాలందరికీ కూడా ఇబ్బంది జరుగుతుంది సార్. ఇంతవరకు బుడమేరు వల్ల మాకు ఇబ్బంది జరిగేది. గద్దెవాళ్ళ చేలే కానీ, దేవినారు, రామకృష్ణపురం, ఈ సింగనారం ప్రాంత, రాజరాజపేట ఇవన్నీ ఇబ్బంది జరిగింది. ఇప్పుడు అటు కొంత తగ్గుద్ది. ఇప్పుడు ముచ్చాలంపాడు, పశువు తోట, మధురనగరం కిందకి వెళ్ళే కొద్ది వాళ్ళకి ఇబ్బంది అవుద్దండి ఈ గండి కొట్టడం వల్ల. సార్ వాస్తవంగా అయితే మటుకు మధురనగరం, పశువు తోట ప్రాంతం వాళ్ళకైతే మటుకు కొంతవరకు నీటి ప్రవాహం అన్నది తగిలిద్ది. అది ఎంతవరకు తగిలిద్ది అన్నది అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. అది ఇప్పుడు ఈ గండి వలన ఎన్ని వేల క్యూసెక్లు పైన మాకు తెలిసిన సమాచారం 30,000 అని అన్నారు. ఇప్పుడు ఎన్ని వేల క్యూసెక్లు వచ్చింది అన్నది అది అధికారుల లెక్కల ప్రకారం అధికారులు తెలియాలి. ఇప్పుడు ఈ ప్రవాహం వలన మధురనగరం, పసుపు తోట ప్లస్ లెనిన్ నగరం కూడా ముంపుకి ప్రాంతాలు, అటుపక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో కూడా నీటి ప్రవాహం వచ్చి మునిగే ప్రాంతాలు అయితే ఉన్నాయి. అధికారులు ఇప్పటికైనా కానీ అటుపక్క కొద్దిగా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు మనం విజయదుర్గానగర్ ప్రాంతంలో ఉన్నాము. ఈ విజయదుర్గానగర్ ప్రాంతంలో ఏదైతే ఈ ప్రధానమైనటువంటి గండి పడిన ప్రాంతం ఉందో ఆ ప్రాంతం వద్ద ఇప్పటికి కూడా మట్టి జారిపోతుంది. ఎందుకంటే నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో చాలా వరకు రహదారి మధ్యలో ఏవైతే ఉన్నాయో బీట్లు వారేయడం, అలాగే నీరు మట్టి కూడా మొత్తం అంతా ఈ గండిలో భాగంగా జారిపోయి మట్టి మొత్తం కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు విజయదుర్గానగర్ మధ్య రోడ్లో కావచ్చు, ఇటువైపు ప్రాంతాలు కావచ్చు, పెద్ద ఎత్తున నీటి పరవళ్ళు తీవ్రస్థాయిలో ఉన్న నేపథ్యంలో ఇటుపక్క ఈ గండి ప్రభావంతో మధురానగర్ దిగువ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే చాలా తీవ్రమైనటువంటి అసౌకర్యం కలిగే అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ రహదారి పటిష్టమైనటువంటి రహదారి కూడా అడుగున భూమి మొత్తం భూమి కోతకు గురైన నేపథ్యంలో ఒక్కసారిగా బీటలు వారుతూ కిందని పెద్ద ఎత్తునటువంటి పడిపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే గత విజయవాడలో కురిసినటువంటి వర్షంతో బుడమేరు ప్రభావంతో ఈ విజయదుర్గానగర్ కావచ్చు, ఇటు అజిత్ సింగ్ నగర్ కావచ్చు, ఇతర ప్రాంతాలన్నీ ఇప్పటికే ఇంకా ముంపు బారినే ఉన్నాయి.
ఉన్నాయి. చుట్టుపక్కల అంతా పెద్ద ఎత్తున నీళ్లు ఉండి ఇంకా ఇళ్లల్లోకి జనం పూర్తిగా తేరుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ గండి పడడం మరింత ఆందోళనకరంగా ఉంది. మరోవైపు చినుకులు కూడా మోస్తరుగా పడుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వాళ్ళు కూడా తీవ్ర అసౌకర్యం చెందుతున్నారు. ఎందుకంటే ఈ గండిని సాధ్యమైన త్వరగా పూడ్చే ప్రయత్నాలు అయితే అధికార యంత్రాంగం చేపడితే కొంతవరకు దిగువ ప్రాంతాలకు వెళ్లే వారికి అయితే కొంత ఊరట లభిస్తుందని భావిస్తున్నారు. విజయదుర్గ నగర్ ప్రాంతం నుంచి కెమెరామెన్ కె శ్రీనివాస్ కుమార్తో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.